హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి గాయస్, మా పిల్లికి అయితే ఎగ్ అయితే పెట్టేసాం ఈరోజు. చూడండి ఎలా అయితే తింటుందో. అందరూ నేను మా ఇంట్లో పెట్స్ అని వీడియో పెట్టాను కదా, అందరు దాంట్లో అయితే మాకు బెట్టా ఫిషెస్ కావాలి, మాకు గప్పీస్ కావాలని కామెంట్ చేస్తున్నారు. చూడండి గాయస్, అవి అయితే ప్రజెంట్ అయితే ఇవన్నీ మా లవ్ బర్డ్స్ కోసం ఈరోజు పలావ్ చేశారు గాయస్. పలావ్ అండ్ ఎగ్ ఈ రెండు వాటికి బెడ్ కోసం ఇట్లా సపరేట్ చేస్తున్నాను. ఇది చూడండి గాయస్, మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ వైట్ ఇవన్నీ గప్పీస్ యొక్క పిల్లలు గాయస్. అలాగే ఈ బ్లాకీ కనిపిస్తున్నాయి కదా ప్రజెంట్ అయితే, ఇవన్నీ మౌలీస్ యొక్క పిల్లలు గాయస్. నేను చూపించాను కదా అప్పుడు మా ఇంట్లోనే పుట్టిన ఆ మౌలీస్ పెద్ద అయినాయి, అవే మళ్ళీ బ్రీడింగ్ ఇచ్చినాయి గాయస్. ఈ నల్ల కొన్ని చిన్న ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మౌలీస్ గాయస్. చూడండి వాటి తలలు అయితే లావులావుగా ఉంటాయి. మిగిలిన అన్ని గప్పీసే గాయస్ పిల్లలు. చిన్నవి కాడ నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి గాయస్. అవి బ్రీడింగ్ చేసి పిల్లలు పుట్టింగానే సపరేట్ చేయాలి గాయస్. చేసి ఇట్లా ఒక టబ్లో అయితే పెట్టేస్తాం. దీంట్లో పెద్దవి అయ్యి వాటి టైల్స్ అన్నీ కలర్ఫుల్గా అయ్యేంతవరకు దీంట్లో ఉండి తర్వాత ఆ పెద్ద వాటిలో మారుస్తాం గాయస్. ఇప్పుడైతే ప్రజెంట్ ఫిషెస్ గివేవే ఏమీ లేవు గాయస్, ఎందుకంటే మేమే ఇంకా తెప్పిస్తున్నాము. అదంతా మా ట్యాంక్ చూశారు కదా, ఇంకా చాలా ఎంటీగా ఉంది, అదంతా ఫిల్ చేయాలి గాయస్. ముందు మీకు అవసరమైతే ప్రజెంట్కి ఈ పర్షియన్ కాట్ని అయితే ఫర్ సేల్ ఉంది గాయస్. ఇది కూడా కొంతమందికి చెప్పేసాము ఆల్రెడీ. ఇది 1 వీక్లో వెళ్ళిపోయింది గాయస్ ఇది కూడా. ఆ తర్వాత పైన ఒక లవ్ బోర్డ్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను గాయస్ వీటి అన్నిటికీ ఫుడ్ పెట్టడం కోసం. ఆ లవ్ బోర్డ్ అయితే నేను ఫ్రీగా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను గాయస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే రావచ్చు. మా జావా పేరు చూడండి ఎలా చూస్తుందో. దీనికి మొక్కజొన్న పెట్టేశాను నేను మార్నింగ్ అయితే. ఆ తర్వాత ఇప్పుడు ఇది పెడదాం గాయస్. బాయిల్డ్ ఎగ్ ఉంది, అట్లాగే వాటి యొక్క షెల్ ఉంది, కొంచెం రైస్ కూడా ఉంది గాయస్. తినేస్తే ఇదైతే ప్రశాంతంగా. నేనైతే అది పెట్టేశాను, కాసేపటికి అవి వచ్చి తినేస్తాయి. చూడండి గాయస్ ఇక్కడే ఈ వీడియోలోనే అది చూడండి. మెయిల్ అయితే కిందకి దిగేసి తింటుంది కూడా గాయస్ అప్పుడే. ఈ ఫీమేల్ ఇంతవరకు ఆ బాక్స్లో ఉంది గాయస్. లోపలికి వెళ్ళి నేను సౌండ్ చేసిన తర్వాత మాత్రమే అది బయటకు వచ్చింది. చెక్ చేయాలి గాయస్, ఇప్పుడు దాకా అయితే చెక్ చేయలేదు. వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని అలానే అయితే వదిలేసాము. ఇది చూడండి, ఇదంతా క్లీన్ చేసేసి వెళ్ళి అక్కడ కూర్చుంది గాయస్. చూడండి నేనైతే ఇప్పుడు ఇది తీసుకొని టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను గాయస్. వాటి అన్నిటికీ ఇది ఎంత ఫుడ్ పెట్టేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను అక్కడిది. ఇప్పుడైతే ఈ ప్రజెంట్ చూడండి గాయస్, ఈ యొక్క బెటా ఫిషెస్ అన్నిటిని అయితే బయటకి అయితే తెచ్చేసాం. బెటా ఫిషెస్ అండ్ మౌలీస్ ఉన్నాయి గాయస్. ఆ వాటర్ కలర్ చూడండి గాయస్, వాటిలో ఫుడ్ కోసం అయితే అట్లా పెట్టేసాం. ఇది చూడండి గాయస్, నేనైతే టెర్రస్ పైకి వచ్చేసాను. ఈ లవ్ బోర్డ్ని ఫించెస్ని వీటిలో వేసేసాను గాయస్. ఇక్కడ మీకు అప్డేట్ ఇవ్వలేదు కదా, ఈ ఫించెస్ ఒక పేరు, ఈ లవ్ బోర్డ్ అయితే దీంట్లో వేసాను గాయస్. ఆ తర్వాత ఇవన్నీ కూడా బయట సెట్ చేసేసాను. వీటి బెంగాలీ ఫించెస్ చూడండి గాయస్. వీటికైతే ఆ బ్రీడింగ్ కోసమని ఆ బాక్స్ కూడా ఇచ్చేసాను. బాక్స్ కదా అది, కొండ ఇచ్చేసాను కదా. ఇది అయితే ఆల్రెడీ గుడ్లు పెట్టున్నాయి గాయస్. ఇందులో అయితే ఈ లవ్ బోర్డ్ ఎవరికైనా కావాలంటే వచ్చేయండి గాయస్, నేనైతే ఫ్రీగా ఇచ్చేసాను. మీకు అడ్రస్ అందరికీ నాకు తెలుసనే అనుకుంటున్నాను గాయస్. మార్టూరు అయితే లొకేషన్ మాది, చిలకలూరుపేట దగ్గరలో ఉండిద్ది మార్టూరు. ఎవరైనా వచ్చి తీసేసుకోవచ్చు గాయస్. ముందు నాకు కామెంట్ పెట్టండి ఎప్పుడు రావాలి ఏందనేది, నేను ఆ కామెంట్లో రిప్లై చేస్తాను గాయస్. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి దీన్ని అయితే తీసుకోవచ్చు గాయస్. ఈ ఒక్కదాన్నే ఇస్తాను గాయస్, ఇంకేమీ ప్రజెంట్ అయితే ఏమీ లేవు. కేజెస్ కూడా మీరే ఒకసారి తెచ్చుకోండి గాయస్, నేను ఈ యొక్క బోర్డ్ని అయితే ఇవ్వగలను. ఆ తర్వాత ఇక్కడ చూడండి గాయస్, ఇంతకుముందు అక్కడ వాటర్కి అన్నీ అట్లాంటివి ఉండే గాయస్ నా దగ్గర బాక్సెస్. ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లాంటివి అయితే తెచ్చేసి నేను ఫిక్స్ చేసేసాను గాయస్ ఈ 2 కేజెస్లో. ఈ ఎగ్స్ నేను చూసి నేను బయటికి తీద్దాం అనుకుంటున్నాను గాయస్. ఇవి నాకు తెలిసి అన్ఫర్టైల్ మళ్ళీ అయితే ఇచ్చేస్తాయి, అందుకనే వాటి కోసమే వదిలేసాను గాయస్. అది నేను ఒకసారి ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని అవి అయితే బయట పడేస్తాను గాయస్. ఆ తర్వాత మనం ఇప్పుడు వీటికి ఫుడ్ తెచ్చాం కదా, ఇదంతా వాటి ప్లేట్స్లో వేసి పెట్టేస్తాను. అదంతా నేను వీడియో తీయలేను, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఇదంతా చూపించలేను గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఈ వీడియోలో. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి గాయస్. ఇవన్నీ చూడండి, మనం ఈ మొక్కలు వేసాం కదా, ఇవైతే కొన్ని బతికినాయి గాయస్, కొన్ని అయితే అలాగే ఉండిపోయినాయి. ఈ మిర్చి అయితే వచ్చేసింది, అట్లాగే ఆ వంకాయ వచ్చేసింది గాయస్. ఈ టమాటానే చనిపోయింది అనుకుంటున్నాను, చూద్దాం గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.